వెల్కమ్ టు అవినా భారత్. విశాఖలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా అయితే ప్రారంభమయ్యాయి. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ టీడీపీ కార్యాలయంలో అయితే పెద్ద సంఖ్యలో అయితే కార్యకర్తలు అయితే పాల్గొని సంక్రాంతి సంబరాలు అయితే చేస్తున్నారు. మనతో పాటు విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి ఏ విధంగా వెళ్ళబోతుంది మీ ప్రభుత్వం? సంక్రాంతి అనేది ప్రతి కుటుంబాల్లో వెలుగులు చూసే రోజుగా ఈ సంక్రాంతిని తీసుకుంటాం. భోగితో స్టార్ట్ అవుతుంది. ఈ భోగి మంట ఎప్పుడు వచ్చిందంటే, ఏదైతే మన ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా రోడ్ల మీద పోయకుండా అది భోగి మంటగా ఇచ్చి ఈ చలిదనాన్ని ఆ వెలుగునిచ్చే మార్గాన్ని భోగిగా తీసుకుంటాం. అలాగే సంక్రాంతి వరకు వస్తే సంక్రాంతి ప్రతి రైతుకు కూడా వరి పంట అయ్యాక వరి పంట ఇంటికి రావడం, దాని ద్వారా వచ్చిన ఆర్థిక మాన్యంతో కుటుంబం అంతా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం వరకు వస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి. దాంట్లో భాగంగా మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. విశాఖపట్నం వరకు వస్తే అభివృద్ధాన్ని అనుకోలేని అభివృద్ధి చేయడం, అభివృద్ధి కూడా ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచ దేశానికే తెలియజేసే పరిస్థితి మా నాయకత్వంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తీసుకున్న విధానాలకి ఈవేళ విశాఖపట్నం తొందరలోనే ఈ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల కంట ఇండియాలోనే ప్రథమ స్థానంకి వచ్చే బాధ్యత భాగ్యం కలిగినందుకు ఈవేళ విశాఖపట్నం పార్టీ ఆఫీసులో అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. అంటే అది తెలుగుదేశం పార్టీ పరిపాలన విధానం. వైఎస్ఆర్లకు కూడా ఈవేళ స్వేచ్ఛ ఇచ్చే పరిస్థితి ఒక తెలుగుదేశం ఇచ్చింది. వాళ్ళకి భయంతో మమ్మల్ని ఇబ్బంది పట్టేవారు, రోడ్డు మీదకి రాకుండా చేసేవారు. ఈవేళ ప్రజలందరినీ ఒకేలాగా చూసింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో ఆనందంగా ఉంటూ మీ పిల్లలతో ఖచ్చితంగా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు అవ్వాలని ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, ఇన్ని అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం చేస్తున్నా ఇంకా ఏదో రకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏం చెప్తారు వారి కోసం? ఒకటండి, కుటుంబంలో నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొడుకులు ఒకలాగా ఉండరు. అలాగా వైఎస్ఆర్ బుద్ధి వంకర బుద్ధి. ఆ వంకర బుద్ధి ఎప్పుడు కూడా మారదు. మారే పరిస్థితి లేదని ఆల నాయకులు ఇప్పుడు విమర్శలు స్టార్ట్ చేశారు. జగన్ మాట్లాడే విధానం కరెక్ట్ కాదని. ఇటువంటి విధానంలో ఇప్పటికైనా సంక్రాంతితో మారు, ఏదైతే పాలక చేస్తున్న విధానానికి అనుకూలంగా వెళ్ళమని నేనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తున్నాను. పాత ఆలోచనలన్నీ భోగిమంటలో వేసి కొత్తగా ఆలోచించమంటారా? మరి అంతే కదా, మంచి ఆలోచన. ఒకటి, మానవ జన్మ అనేది చాలా గొప్ప విషయం. ఆ జన్మలో ఎవరు జన్మించినా ఆ జన్మకి మంచి పని చేసే విధానం ఉండాలి. ఆ విధానం లేకే జగన్మోహన్ రెడ్డి ఇంకా కింద లెవెల్లో ఉన్న పరిస్థితికి వచ్చింది. ఇప్పుడైనా మార్పు రాకపోతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూడా మళ్ళీ ఏదైతే ఆ ఆలోచనల మీద ఫస్ట్ బిల్డింగ్ కట్టుకున్నాడో మళ్ళీ బెంగళూరులోకి నివాసం పెట్టుకున్న రోజు కూడా వస్తుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ టీడీపీ ఆఫీసులో అయితే ప్రధానంగా అయితే మనకి కనువిందు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస్ అయితే మటుకి ఈ వైసీపీ ప్రభుత్వం పాత ఆలోచనలన్నీ భోగి మంటలో వేసి కొత్తగా ఆలోచించి మన ప్రభుత్వం గానీ మన రాష్ట్రం గానీ మన విశాఖ నగరం గానీ అభివృద్ధి చెందే విధంగా ఆలోచించాలని చెప్పి మేయర్ పీలా శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినా భారత్, విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద నుంచి.